మనసు నిండా శివరూపాన్ని నింపుకొని ఓం నమశివాయ అని మనస్ఫూర్తిగా స్మరించినంతనే కరిగిపోయి వరాలు కురిపించే శివయ్య యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో శ్రీ పుణ్యలింగేశ్వరస్వామి క్షేత్రంలో లింగరూపంలో కొలువై అభాగ్యులను ఆదుకుంటూ నిత్య పూజలందుకుంటున్నాడు. ఈ పుణ్యక్షేత్రంలో తలదాచుకుంటున్న 600 మంది అనాథులకు అండగా ఉంటూ తనను నమ్మిన భక్తులను కాపాడుకుంటూ విశేష పుణ్యాన్ని ప్రాప్తిస్తున్నాడు. పెళ్లి రోజు సందర్భంగా శివయ్య సేవలో తరించి అభాగ్యుల ఆకలి తీర్చేందుకు టెక్కలి నుండి వచ్చిన చంద్రమౌళి భారతమ్మ దంపతులు వారి కుటుంబ సభ్యులు అభాగ్యుల సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందుగా శ్రీ పుణ్యలింగేశ్వరస్వామి ఆలయానికి చేరుకోగా అర్చకులు భక్తులందరి నుదుటిపై శివయ్య బొట్టును పెట్టారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యుల పేర్లపై గోత్రనామాలతో అర్చనలు నిర్వహించుకున్నారు. భక్తి శ్రద్ధలతో శంకరునికి అభిషేకం చేసి ఆధ్యాత్మిక అనుభూతిని పొందారు. అర్చకులు స్వామికి నీరాజనం సమర్పించాక భక్తులను అర్చకులు శటగోపంతో ఆశీర్వదించారు. ఇది ఆనంద పరిమళ కర్పూర మంగళ నీరాజనం దర్శయామి. నమః పార్వతీపదయే హర హర మహాదేవ శంభో శంకర హర హర నమః శివార్పణమస్తు. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. అనంతరం కుటుంబమంతా ఇటుకలను ఆశ్రమ వ్యాన్లో శివాలయ నిర్మాణ పనుల వద్దకు తీసుకువెళ్లి ఇటుక సాయం చేసి ముక్కంటి ఆశీస్సులు పొందారు. సేవా మార్గంలో భాగంగా మహాశివరాత్రి సందర్భంగానూ చంద్రమౌళి భారతమ్మగారుల 50వ పెళ్లి రోజును పురస్కరించుకుని వారి కుమారుడు కోడలు శివకుమార్ శ్వేత విస్తృత్ ఆదృతీగారుల తరపున రక్షణాలయంలో జీవిస్తున్న అభాగ్యులకు అన్నదానం చేయడంతో పాటు నిర్భాగ్యుల అన్నదాన కార్యక్రమానికి విలువైన సాయం చేసి ఆదిదేవుని అనుగ్రహాన్ని పొందారు. పెళ్లి రోజు వేళ అభాగ్యుల కడుపు నింపిన సేవామూర్తి చంద్రమౌళిగారి కుటుంబాన్ని ఆ శివయ్య సదా రక్షించాలని అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం కోరుకుంటుంది. అంటే ఇక్కడ వాతావరణం చూసినాం, చాలా బాగుంది. దేవాలయం నిర్మాణంలో జరుగుతున్నది. ఇక్కడ మతిస్థిమితం లేని వాళ్ళ కొద్ది సేకరణ చేసి వాళ్ళకు చాలా అదిగా చేస్తున్నారు. చాలా బాగుంది. అనాథాశ్రమం అంటే పూర్తి ఎవరు లేకుండా వాళ్ళు కాకుండా మతిస్థిమితం లేని వాళ్ళని చేరదీసి వాళ్ళకు మంచి ట్రీట్మెంట్ ఇప్పిస్తూ వాళ్ళ అన్ని వసతులు కల్పిస్తూ భోజన వసతి వాళ్ళని ప్రేమగా చూసుకోవడం కానీ అన్ని విషయాల్లో చాలా బాగా చేస్తున్నారు ఇక్కడ. మీరు ఇంకా ఎంతోమందికి ఇలాంటి సేవలు చేయాలని కోరుతున్నాము. ఈరోజు ముఖ్యంగా మా అమ్మా నాన్నల పెళ్లి రోజు సందర్భంగా వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఈ అనాథాశ్రమాన్ని ఎంచుకొని వాళ్ళు ఇక్కడ సేవా కార్యక్రమాలు చేపట్టాలి, అన్నదానం చేయాలనుకొని రావడం చాలా సంతోషంగా ఉంది.